హలో ఆల్, వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఈరోజు మనం ఆరోగ్యంతో సంబంధం ఉన్న కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు మరియు విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇవి చాలామంది మన జీవితంలో ఆచరించని లేదా తెలియని విషయాలు. ఇవి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోగలుగుతాము. కాబట్టి మీరు కూడా ఈ ఆరోగ్య రహస్యాలు వింటూ మీ ఆరోగ్య ప్రయాణం ప్రారంభించండి. మరి ఇంతకాలం మీరు మరిచిపోయిన హెల్తీ ఫ్యాక్ట్స్ ఏమిటో త్వరగా తెలుసుకుందాం. ఫ్యాక్ట్ 1, మంచినీళ్లు తాగటం ముఖానికి మంచి మెరుపును ఇస్తుంది. నీరు తాగటం వలన శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. తద్వారా స్కిన్ మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. డిహైడ్రేషన్ వల్ల ముఖం వాడిపోతుంది. కేవలం దానిని తగ్గించేందుకు సరిపడ నీరు తాగటం వల్ల ముఖం మరింత మెరుగుపడుతుంది. నీరు తాగటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఫ్యాక్ట్ 2, ఎక్సర్సైజ్ మన మెదడును ఉత్తేజితం చేస్తుంది. వ్యాయామం చేస్తే మన మెదడు హ్యాపీ హార్మోన్లను అంటే ఎండోర్ఫిన్స్ లాంటి హార్మోన్స్ విడుదల చేస్తుంది. ఇవి మన థాట్స్ మంచి దిశలలో ప్రభావితం చేస్తాయి. ఈ హార్మోన్లు స్ట్రెస్ను తగ్గిస్తాయి. అంతేకాక వ్యాయామం మన ఎనర్జీ మరియు ఫోకస్ను కూడా పెంచుతుంది. అందువల్ల రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయటం ఎంతో ముఖ్యమైనది. ఫ్యాక్ట్ 3, నిద్ర మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఒక మంచి నిద్ర శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి మరియు మనసుకు శాంతి ఇచ్చే అవకాశం కలిగిస్తుంది. నిద్రపోవడం వల్ల మన శరీరంలో ఉండే ఆందోళన తగ్గిపోతుంది. ఎక్కువ నిద్రపోవడం వలన శరీరం ఉత్తమంగా పనిచేస్తుంది. అందుకే రోజుకు 7 నుండి 9 గంటల నిద్ర అత్యంత అవసరం. ఫ్యాక్ట్ 4, చల్లటి నీటితో స్నానం చేస్తే ప్రభావాలు చాలా మంచివి. ఇది శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. మజిల్స్ రిలాక్స్డ్గా ఉంటాయి. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల బాడీ టెంపరేచర్ స్థిరంగా ఉంటుంది. మీరు చల్లగా ఉండి కామ్గా ఉండగలుగుతారు. ఫ్యాక్ట్ 5, మీరు తినే ఆహారం చాలా ముఖ్యం. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎంచుకోవడం వలన కొవ్వు తగ్గడంలో సహాయపడదు. ప్రోటీన్, ఫైబర్ మరియు మంచి కార్బోహైడ్రేట్లు జోడించి కొవ్వు తగ్గించడమే మంచిది. ముడి పదార్థాలను అంటే రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గించడమే ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. ఫ్యాక్ట్ 6, మినరల్ వాటర్ శరీరానికి అవసరమైన ఖనిజాలు అందిస్తుంది. ఇది శరీరానికి మరింత శక్తిని ఇస్తుంది. మినరల్ వాటర్ తాగటం వలన మన శరీరంలోని సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇంకా మెంటల్ స్టేట్ కూడా పెరుగుతుంది. సాధారణ నీటి కంటే మినరల్ వాటర్ శరీరానికి అధిక ప్రయోజనాలను అందిస్తుంది. ఫ్యాక్ట్ 7, పొగాకు మానడం అనేది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, శరీరంలోని ప్రతి ఆర్గాన్కు మంచిది. పొగాకు మానేసిన వారం రోజుల్లోనే శరీరంలో అనేక మంచి మార్పులు వస్తాయి. బ్లడ్ ఫ్లో, లంగ్స్ పనిచేయటం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఫ్యాక్ట్ 8, చెవులు శరీరంలో ముఖ్యమైన సర్క్యులేషన్ ఏరియాస్. చెవులు చల్లగా ఉంచడం వలన అవి బాడీ టెంపరేచర్ని తగ్గించడంలో సహాయపడతాయి. వెచ్చని రోజుల్లో చెవులకు చల్లని నీరు లేదా ఐస్ వాడటం వల్ల మీరు తక్కువ ఉష్ణోగ్రతతో శరీరాన్ని సగటుగా ఉంచవచ్చు. ఫ్యాక్ట్ 9, ప్రతిరోజు ఉదయం సన్లైట్ స్వీకరించడం మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయ సమయంలో వెలిసే సూర్యకాంతి విటమిన్ డిని శరీరంలో ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది హడావుడి, ఒత్తిడి తగ్గడానికి, బోన్స్, మజిల్స్ బలంగా ఉండడానికి అవసరం. ఉదయ సమయంలో సూర్యకాంతి పొందడం వల్ల మంచి నిద్ర కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇది మన శరీర రసాయనాలను సరిపడగా నియంత్రిస్తుంది. ఫ్యాక్ట్ 10, ఫ్రూట్ జ్యూస్ మన ఆరోగ్యకరమైన హెల్తీ ఆప్షన్ అని అనుకుంటాం. కానీ నిజానికి అనేక కమర్షియల్ ఫ్రూట్ జ్యూసెస్లో ఎక్కువ షుగర్ ఉంటుంది. ఈ రసాల్లో చాలాసార్లు చక్కెర కలిపి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే ఇది బరువు పెరిగేందుకు, షుగర్ సమస్యలకు, గుండె ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పండ్ల రసాల స్థానంలో మీరు తాజా పండ్లను నేరుగా తినడం మంచిది. తాజా పండ్లలో ఉండే సహజ చక్కెర మన శరీరానికి మేలు చేస్తుంది. ఇవి ఆరోగ్యకరమైన ఫైబర్, విటమిన్స్ మరియు మినరల్స్ కూడా అందిస్తాయి. పండ్ల రసం తాగాలనుకుంటే ఇంట్లో తయారు చేసిన రసాలు మంచివే, కానీ వాటిలో ఎక్కువ చక్కెర కలపవద్దు. ఇలా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టే హెల్తీ, సీ యూ సూన్. థ్యాంక్ యూ.